ఉపనిషత్తుల సారం ప్లస్ బ్రహ్మసూత్రాలు అల్టిమేట్ వచ్చి దాన్ని భగవద్గీతగా మన వ్యాస భగవానుడు మన కోసం రాయడం జరిగింది. ఎవరి కోసం అంటే మన జీవుళ్ళ కోసం. చాలామంది ఏమంటారు, భగవద్గీతను ఏ రకంగా చదివితే అంటే మాకు అట్లా అర్థమవుతుంది అన్నట్టు చెప్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, భగవద్గీతలో ఉన్నటువంటి విషయంతో ఒకే విషయం తీసి పక్కన పెడితే ఈ చదివేవాళ్ళు, అర్థం చేసుకునేవాళ్ళు, వినేవాళ్ళు వాళ్ళ అవగాహన బట్టే వినడం, అర్థం చేసుకోవడం జరిగింది. చాలామంది ఏమంటారు, భగవద్గీతలో ఏం చెప్పారు, ధర్మాన్ని పాటించాల్సిందే, అధర్మం వస్తే వాళ్ళని చంపేసేయాల్సిందేను, అంతే తప్ప నేను యుద్ధం చేయను అని కూర్చోటానికి లేదు అని కర్మకు సంబంధించిన వాళ్ళు, కర్మని పాటించేవాళ్ళు అంటారు. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటి, ఆయన నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు పద్ధతిగా నిర్వర్తించు, అంతే కదా. ఏ పోస్ట్లో ఉంటే ఆ పోస్ట్లో నిర్వర్తించు, కాదనట్లేదు, దాన్ని అనుష్ఠానం అంటారు. ఆ అనుష్ఠానం కూడా దాటిన తర్వాత కర్మని యోగంగా చెయ్యి అంటాడు. కర్మని యోగంగా చేయటం అంటే నేను చేయటం లేదు, పరమాత్మ తత్వమే ఈ పరికరం ద్వారా చేయిస్తున్నటువంటి భావంతో కనుక నువ్వు చేసావంటే దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు అంటావు అంటాడు. ఎప్పుడైతే లాభ నష్టాలు అంటకపోతే మరి నాకేం వస్తుందంటే, కర్మ చేసినందువల్ల ఏమొస్తుంది, జస్ట్ మనసు నిశ్చలం అవుతుంది, బుద్ధికి వికాసం వస్తుంది, అంతకు తప్ప భగవతత్వం వస్తుంది అని కర్మయోగంలో చెప్పలే. రెండోది ఏమంటాడు, భక్తులు ఏమంటాడు, భక్తులు ఏమంటారు, భగవద్గీత భక్తి గురించి చెప్పారంటారు. చెప్పింది కరెక్టే, కానీ భక్తి వల్ల ఏమొస్తుంది అని చెప్పాడు. భక్తి వల్ల కూడా నీకు ఎక్కడో దేవుడు వచ్చి నీ నెత్తుకుపోయి స్వర్గంలో కూర్చోబెడతాడని చెప్పలే. నీ భక్తి వల్ల ఏమొస్తుందంటే నీ మనసు సింగిల్ పాయింటెడ్నెస్కి వస్తుంది అంటాడు. అంటే నువ్వు ఏ పని పెట్టగలిగితే ఆ పనిలో నువ్వు ఫోకస్ కలిగేటువంటి శక్తి నీకు భక్తిని కూడా అనుష్ఠానంగా కాకుండా యోగంగా కనుక చేసినప్పుడు, అనన్య భక్తితో చేసినప్పుడు నీ మనసు నిశ్చలమవుతుంది, ఒకే విషయం మీదకి వస్తుంది అంటాడు. అలాగే యోగం గురించి ఏం చెప్తాడు, యోగం కూడా సేమే, నీ ఇంద్రియాలన్నీ నీకు కంట్రోల్ అయిపోతే నీ మనసు నువ్వు చెప్పినట్టు వినడం కనుక మొదలైతే నువ్వు ఏది చేయాలంటే అది చేస్తావు అంటాడు. మరి ఈ మూడింటి యొక్క లక్షణాలు ఏం చెప్పారు కర్మయోగికున్న లక్షణాలు, భక్తి యోగికున్న లక్షణాలు, ఆ తర్వాత యోగికున్న లక్షణాలు సేమే చెప్తాడు. ఏంటి, మనసు నిశ్చలం అవుతుంది, సమస్థితిలో ఉంటుంది, ఏమి ఆశించరు, ఆ తర్వాత మనసు మీద మనసులు ఏర్పాటు చేసుకోరు, ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఏం జరుగుతున్న భగవతత్వ పనే జరుగుతుంది అనేటువంటి విషయమే చెప్పి అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, జ్ఞానయోగం చెప్తున్నాడు. జ్ఞానయోగంలో మళ్ళీ ఏం చెప్పాడు పాపం, జ్ఞానయోగం చేసి నీకు స్వర్గం వస్తుంది, నరకం వస్తుంది అని అక్కడే చెప్పలే. ఈ జ్ఞానయోగంలో కూడా నీకు ఒక 20 లక్షణాలు ఉన్నాయి. ఈ 20 లక్షణాలను కనుక నువ్వు 100% కనుక యాప్ట్ చేసుకున్నావు అంటే నీలో ఉన్నటువంటి అజ్ఞానం ఫటాఫటా ఎగిరిపోతుంది. అజ్ఞానం కనుక పోయిందంటే నువ్వు జ్ఞానస్థితిలో ఉన్నావంటే నీ బుద్ధి వికాసం అవుతుంది, నీకు భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ 13వ అధ్యాయంలో చెప్పాడు. ఏంటి 20 లక్షణాలు, మొదటిది వచ్చి ఏం చెప్తున్నాడు, నేనే గొప్పవాడిని అనేటువంటి భావం పెట్టుకోవాకు, ఆ తర్వాత డాంబికాలు